తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి. రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మృతి బాధాకరం. అల్లు అర్జున్ను టార్గెట్ చేసినట్టుగా రేవంత్ తీరు. గురుకుల పిల్లలు చనిపోతే స్పందన లేదు. 80 మందికి పైగా డ్రైవర్లు చనిపోతే చలనం లేదు. 450 మందికి పైగా రైతులు చనిపోయినా పట్టింపు లేదు. సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. చట్టం నీకు కాంగ్రెస్ నాయకులకు చుట్టమా అంటూ కూడా నేషనల్ మీడియాతో హరీష్ రావు ఫైర్ అని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసినట్లయితే గురుకులాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ చనిపోయిన ఆటో డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సాయిరెడ్డి ఘటనకు సంబంధించి కావచ్చు. సో ఇవాళ అన్ని అంశాల్లో చూసినా కూడా రేవంత్ రెడ్డి చట్టాన్ని అదుపులో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఓన్లీ కేవలం ఈ తీరును చూస్తూ ఉంటే కేవలం అల్లు అర్జున్ పైన కక్ష పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా హరీష్ రావు అయితే ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో ఈ తెలంగాణలో ఈ సంస్కృతి ఫ్యాక్షన్ సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఇంత వరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా, చట్టం నీకు చుట్టమైందా అని నిలదీశారు. 80 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే చలనం లేదని, 450 మందికి పైగా రైతులు చనిపోతే స్పందన లేదన్నారు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిన నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. క్లియర్ కట్గా అదే కనిపిస్తూ ఉంది. సో చట్టం చుట్టంలా మారుతూ ఉందా వారికి, లేకపోతే ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోలేదు? కొండారెడ్డిపల్లికి సంబంధించిన ఘటన, ఇవాళ అల్లు అర్జున్కి సంబంధించిన ఘటన కావాలనే ఎందుకు అరెస్ట్ చేసి ఎందుకు ఈ విధంగా విచారణలు ఇన్నిగానం చేస్తూ ఉన్నారు? మిగతా వాటిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు? మిగతా వాటిపైన ఎందుకు దృష్టి సారించడం లేదు? ఎందుకు కేవలం పక్షపాతం చూపిస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఇలా రైతులు 450 మందికి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, మళ్ళీ వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళ గురుకుల పిల్లలు ఏదైతే ఘోరమైన పరిస్థితి, వాళ్ళు చదువుకోవడానికి వెళ్తే స్కూళ్ళల్లో కూడా సరైన వసతులు లేక సరైన భోజనం పెట్టలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడున్నాం, ఎటు పోతున్నాం, ఎటు తీసుకుపోతున్నారు? ఇవాళ కేసులు పెట్టి ఇవాళ అంత తొందరపాటు, అంత యాదృచ్ఛికం ఇవాళ ఉంది అని అంటే ఇవాళ ఈ అంశాలు ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక అంశంపైనే చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఇన్నిగానం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి కూడా వాళ్ళ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. కానీ వారిపైన కూడా కేసులు పెట్టడము, వారిని కూడా ఏదో ఒక అంశంపైన ఇరికించడము, సో వీళ్ళ ప్రశ్నించిన వారిపైన ప్రశ్నించిన గొంతుకులను తొక్కడం విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. సో నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే తనపైన యాక్షన్ తీసుకోవాలి, తప్పు లేదు. కానీ ఇవాళ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి, వాటిపైన కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా వాళ్ళ ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము.